దండేసి దండం పెడితే సరిపోదు. పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలి. సైదగౌని వెంకటగౌడ్ కేజీకేఎస్ జిల్లా అధ్యక్షులు. సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించారు. ఈ రోజు కార్యక్రమంలో హాజరై వెంకటగౌడ్ మాట్లాడుతూ పాపన్నని యాది చేసుకోవడమే కాదు, వారి అడుగుజాడల్లో నడవడమే వారికిచ్చే నిజమైన నివాళి. పాపన్న జీవిత విశేషాలు, వారి గొప్పతనం చెప్పుకుంటూ పోతే సరిపోదు. కష్టజీవుల రాజ్యం కోసం పోరాడాలి. మన రాజ్యాంగంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించాలని చెప్పుకున్నప్పటికీ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదరికం మరింత పెరుగుతుంది. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కులపీడన, అసమానతలు పట్టిపీడిస్తున్నాయి. అగ్రకుల దూరాహంకారాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తక్కువ కులమని చిన్నచూపు చూడడం, గుడిలోకి రానియకపోవడం నేటికి కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ రంగంలో కోటీశ్వర్లదే పైచేయి. మామూలు వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల కోసం పోరాడాలి. కూలీలు, రైతులు, శ్రామికుల తరపున నిలబడాలి, కలబడాలి. శ్రామిక రాజ్యం స్థాపన కోసం సామ్యవాద సాధన లక్ష్యంగా అడుగులు వేయాలి. అదే సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్, రాజాగౌడ్, జయగౌడ్ సంఘం నాయకులు సిద్దాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, బాల్నాయక్, బహుజన సంఘం నాయకులు పాల్గొన్నారు. కేజీకేఎస్